ఆపరేషన్ సింధూర్లో తీవ్రంగా నష్టపోయిన జైషే మహమ్మద్ సంస్థ మహిళా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ చేపడుతోంది. మహిళా విభాగానికి జామియత్ ఉలామా మినాల్గాతో నామకరణం చేసిన జైషే మహమ్మద్ కరాచీ, బెహల్పూర్, హరిపూర్, మసింహర్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసిన జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్ కీలక ప్రకటన చేశారు. మహిళా విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్లో ముఖ్య నాయకులను కోల్పోయిన జైషే మహమ్మద్ వారి కుటుంబాలలోని మహిళలకు ఉగ్రవాద ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. రైట్ కళ. యమున, దాదాపు ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. యమున, ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద ఏదైతే అండగా ఉండేటటువంటి పీఓకే ప్రాంతం అంతా కూడా చాలా నష్టపోయినటువంటిది సందర్భం. అప్పటి నుంచి కూడా ఏదైతే ఘటనలో మరణించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, అప్పటి నుంచి కూడా ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటిది మరి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటిది కూడా చేస్తున్నటువంటిది గత కొన్ని రోజుల నుంచి కూడా వినపడుతుంది. కానీ ఇది నిజమంటూ కూడా నిన్న అర్ధరాత్రి ఏదైతే లష్కరే తోబాకి సంబంధించినటువంటిది మసూద్ అజర్ ఒక కీలకమైనటువంటిది ప్రకటన కూడా వెల్లడించడంతో ఇదంతా కూడా ఒక క్లియర్గా సమాచారం అన్నది మాత్రము మరొకసారి వెల్లడైంది. దీనికి అండగా పాక్ అండదండలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఇక్కడ ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మసూద్ అజర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించడంతో ఒక్కసారిగా అంటే ఆ సమయంలో వారి అక్క కానీ తన సోదరి, తర్వాత సోదరి భర్త, తర్వాత మేనల్లుడు, మేనకోడలు కూడా, తర్వాత 5 మంది పిల్లలు కూడా ఆ ఘటనలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో వారిని మట్టుబెట్టినటువంటి భారత సైన్యము ఆ సమయంలో కూడా ఒక కీలక ప్రకటన కూడా చేశాడు మసూద్ అజర్. అయితే ఇక్కడ మజూర్ ప్రకటనలో మాత్రము ఈ సమయంలో వారితో పాటు కూడా నేను కూడా మరణించింటే బాగుండేది అన్నటువంటి ఒక ప్రకటన చేశాడు. మరొక ప్రకటన దీనికి ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయన్నటువంటిది మరొక ప్రకటన చేశాడు. అందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి ఏదైతే ప్రకటనతో మాత్రం మరొకసారి దీనికి సంబంధించినటువంటిది అసలు అంటే ఎప్పుడైనా కానీ మహిళా ఉగ్రవాదులకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ని కూడా ప్రారంభము చేయడము, దానికి సంబంధించినటువంటి బాధ్యతలను కుటుంబ సభ్యులకు ఇవ్వడం అన్నది ఇక్కడ చాలా ఈ కీలక ప్రకటనలో ముఖ్యమైనటువంటి అంశం. అందులో ఏదైతే మసూద్ అజర్కి సంబంధించినటువంటిది సోదరి సాదియా అజాద్కి బాధ్యతలను అప్పగించారు. ఇందులో ఏదైతే ఉగ్రవాదులుగా మహిళా కమాండర్లకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణని ప్రారంభించారు. అందులో నిన్న అర్ధరాత్రి ఇది ప్రారంభం కావడము, అందులో భాగంగానే అధికారాలన్నీ కూడా సాదియా అజాద్కి ఇస్తున్నట్లు కూడా ఒక కీలక ప్రకటన వెల్లడించారు లష్కరే తోయిబాకి సంబంధించినటువంటిది మసూద్ అజర్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సాదియా అజాద్ కూడా తన భర్తని ఆపరేషన్ సింధూర్ సమయంలో పోగొట్టుకున్నది. ఖచ్చితంగా దీనిపై ప్రతీకార చర్యలంటూ కూడా అప్పుడు ప్రకటనలో భాగంగానే ఈ రోజు ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనకు ఐఎస్ఐకి సంబంధించినటువంటిది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మహిళ ఏదైతే కమాండర్లను తయారు చేయడం ఉండేది, కానీ ఎప్పుడు కూడా లష్కరే తోయిబా తర్వాత ఇలాంటి హిజ్బుల్లా వంటి సంస్థలు కూడా ఎప్పుడు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఉగ్రవాదుల్లో మహిళలు ఎప్పుడు కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా నిన్న ప్రారంభమైనటువంటి ఏదైతే మహిళా కమాండర్లకు సంబంధించినటువంటిది దీనికి జామియత్ ఉల్ మెమినాత్ అన్నటువంటిది నామకరణం చేయడం అన్నది కూడా దీనికి ఒకటి బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అయితే దీనికి సాదియా అజాద్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. దీనికి అంటే ఇది ఎప్పుడైనా కానీ అంటే ఇక్కడ మనకు ముజఫర్బాద్ అనుకోవచ్చు, తర్వాత కోట్లీ అనుకోవచ్చు, ఇక్కడ బహల్పూర్ అనేది చాలా కీలకమైనటువంటిది. బహల్పూర్లో వీరికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో కొంతమంది పేదవాళ్ళనే టార్గెట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. పేద ఇంటి మహిళలను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళే టార్గెట్గా చేసుకుని వీళ్ళను
తీవ్రవాదంగా అంటే ఉగ్రవాదులుగా తయారు చేసేసి వీళ్ళను అంటే జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ను కూడా ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఎక్కువగా వీళ్ళని ఆత్మాహుతి దాడులుగా ఉపయోగించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. యమున, రైట్ కళ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ మహిళా విభాగానికి చెందిన శిక్షణ ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా, మరి ఈ బాధ్యతలు ఎవరికి ఇచ్చుంటారు, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు కళ? ఏదైతే అంటే మసూద్ ఆజాద్కి సంబంధించినటువంటి సోదరి సాదియా ఆజాద్కి బాధ్యతలు ఇవ్వడం అన్నది ఒక కీలకంగా ప్రకటనలో కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇందులో రిక్రూట్ చేసుకున్నటువంటి మహిళలు నిన్న దాదాపు ఒక 35 మందిని రిక్రూట్ చేసుకున్నారు. వారికి ప్రత్యేకంగా కూడా ఏదైతే ట్రైనింగ్ అనుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఆత్మాహుతి దాడులుగా ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటిది కూడా మొత్తం అంతా కూడా ట్రైనింగ్ ఇక్కడ బహల్పూర్లో ఒక వీరి కేంద్రము అడ్డా అని చెప్పవచ్చు. ఆ తర్వాత ముజఫర్బాద్, ఈ 2 తర్వాత మనకి కోట్లి అన్నటువంటిది ఈ 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా వివిధ విభాగాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మసూద్ అజర్కి సంబంధించినటువంటిది తల్కా అన్నటువంటి ఆయన సోదరుడు అంటే ఆయన కజిన్ దీనికి ప్రత్యేకంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నటువంటిది మరొకటి. అయితే ఇక్కడ మనకు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి మీ ప్రశ్నకు ఇక్కడ ముందు అంటే ఆపరేషన్ సింధూర్లో ఏదైతే కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, ఏదైతే వాళ్ళు నష్టపోయినటువంటి ఉగ్రవాద మూకలకు సంబంధించినటువంటి దాదాపు 100 మందికి పైగా కూడా వాళ్ళని ఆపరేషన్ సింధూర్లో మట్టి పెట్టినటువంటి భారత సైన్యము. అయితే దీనికి ఖచ్చితంగా ఒక కీలకంగా కూడా ఒక ప్రకటన కూడా ఆ సమయంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ప్రతీకార దాడి ఉంటుందని ఏ విధంగా అయితే ప్రకటన చేశారు, అందులో భాగంగానే వీళ్ళని తయారు చేసేసి ముందు కూడా ప్రతీకార దాడులు ఉన్నాయి అంటూ కూడా చెప్పకనే నిన్న ఒక ప్రకటన విడుదల చేయడం అన్నది కూడా ఇక్కడ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి ఏదైతే నిన్న ప్రకటన విడుదల చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఖచ్చితంగా మహిళా ఆత్మాహుతి దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా వెల్లడవుతున్నటువంటి సమయం అని చెప్పవచ్చు. కానీ ముందు అక్కడ ఏదైతే మనకు నియంత్రణ రేఖ వైపు అనుకోవచ్చు, భారత సైన్యం ఎప్పుడు కూడా దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, ఇప్పుడు కూడా జరుగుతుంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి అంశము వారికి ఇంకా మర్చిపోయినట్లున్నారు. కానీ ఖచ్చితంగా ఎక్కడైనా ప్రతీకార దాడులు జరిగితే మాత్రము ఖచ్చితంగా దానికి తిరిగి జవాబు చెప్పడానికి భారత సైన్యం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ కళ.